నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. చాలా మందికి కూరలు ఎన్నున్నా కూడా 2 ముద్దలు ఏదైనా పచ్చడితో తినటం అలవాటు. అది రోటి పచ్చడి కానివ్వండి, లేదంటే నిలవ పచ్చడి కానివ్వండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పండు మిర్చి, టమాటా నిలవ పచ్చడి చూపిస్తాను. ఈ కమ్మనైన పచ్చడి కోసం ముందుగా ఒక అర కేజీ టమాటాలు తీసుకుందాము. పండు మిర్చి ఎంతైతే తీసుకుంటామో టమాటాలు కూడా అంతే తీసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా పండిన టమాటాలని తీసుకోండి. ఇప్పుడు అర కేజీ పండు మిర్చిని కూడా తీసుకుందాము. నేను టమాటాలు, పండు మిర్చి రాత్రి శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఆరబెట్టేసిన తర్వాత నేను వీటికి తొడిమెలు తీసుకున్నాను. తొడిమెలు తీసేసిన తర్వాత పండు మిర్చిని, టమాటాని ఒక పొడిగుడ్డ తీసుకొని తడేమీ లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని రెడీగా పక్కనుంచాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో పులుపు కోసం 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. అర కేజీ టమాటాలు, అర కేజీ పండు మిర్చికి 200 గ్రాముల చింతపండు కరెక్ట్ గా సరిపోతుంది. పండు మిర్చిని, టమాటాలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. టమాటాలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పండు మిర్చిని మనం మిక్సర్ జార్ లోకి వేసుకోవాలి. అలాగే ఇది గ్రైండ్ చేయడానికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దీన్ని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. ఇవి వేగిపోగానే కమ్మటి వాసన వస్తుంది. ఆవాలు, మెంతులు ఇలా వేగిపోగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వేడికి జీలకర్ర కూడా మంచిగా వేగిపోతుంది. ఇలా ఇవన్నీ వేపేసుకున్న తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పిక్కలు పీచులు ఏం లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి టమాటాల్లోని నీరంతా ఎగిరిపోయేదాకా దీన్ని మనం మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఈలోపు మనం పండు మిర్చిని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పండు మిర్చిని ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ముందే పేస్ట్ లాగా చేసేయకూడదు. ఇప్పుడు ఈ పండు మిర్చి పేస్ట్ ని పక్కన ఉంచేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల్ని కూడా ఇలా పొడి చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. టమాటాలు మగ్గాయో లేదో ఇప్పుడు ఒకసారి చూద్దామండి. టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఈ టమాటాలు, చింతపండు మగ్గడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టింది నాకు. ఈ టమాటా, చింతపండు గుజ్జుని ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక 10 నిమిషాలకి ఈ టమాటా, చింతపండు పేస్ట్ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ టమాటాల్ని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పండు మిర్చిలో వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి పొట్టు తీసేసిన ఒక 50 గ్రాముల దాకా వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఒక్కసారి గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు రుబ్బకుండా ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసి తీసేసి ఇప్పుడు ఈ పచ్చడిని అంతా కూడా మనం ప్యాన్ లోకి వేసేసుకుందాము. ఇలా ప్యాన్ లోకి వేసేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడిని అంతా ఇందులో వేసేసుకొని ఇప్పుడంతా పచ్చడికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పటిదాకా మనం ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసాము. ఒకసారి మీరు ఉప్పు, కారం చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పుని, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా రుబ్బుకున్న పచ్చడికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల దాకా నేను పల్లి నూనె వేస్తున్నాను. పల్లి నూనె వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక 100 గ్రాములు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని తాలింపునంతా కూడా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు రంగు మారి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ తాలింపు గింజల్ని మాడకుండా దోరగా వేపుకోవాలి. మనం తీసుకున్న పండు మిర్చి ఎక్కువ కారంగా ఉండదండి, కమ్మగా ఉంటుంది. కాబట్టి మీకు కారం తగ్గిందనిపిస్తే ఇందులో మీరు తినే కారాన్ని బట్టి పొడి కారాన్ని పచ్చడిలో కలుపుకోవచ్చు. తాలింపు గింజలు ఇలా ఎర్రగా వేగిపోగానే ఇందులోకి ఒక 5-6 ఎండుమిర్చిల్ని ఇలా తుంపుకొని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి
ఈ తాలింపుని గోరువెచ్చగా అయ్యేదాకా మనం పక్కన పెట్టేసుకోవాలి. తాలింపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడి కలిపితే పచ్చడి రంగు మారిపోతుంది. అందుకని తాలింపు గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పండుమిర్చి టమాటా పచ్చడంతా కూడా ఇందులో వేసేసుకొని ఈ పచ్చడికి తాలింపు అంతా బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పచ్చడిని ఒక రోజంతా అలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అప్పుడు ఒక రోజంతా ఈ పచ్చడి బాగా ఊరుతుంది. ఇలా ఊరిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఈ పచ్చడిని కావాల్సినంత పక్కన పెట్టేసుకొని మిగతా పచ్చడి గ్లాస్ జార్ లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఒక 3-4 నెలలు ఫ్రెష్ గానే ఉంటుంది. చూసారు కదండి, కమ్మనైన పండుమిర్చి టమాటా నిల్వ పచ్చడి రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.